ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి వేసవికాలం వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి పచ్చళ్ళు పట్టుకుంటాం, వడియాలు పెట్టుకుంటాం. అదే పని మొదలయ్యిందండి. వడియాలు అయితే చాలా రకాలు కొన్ని పెట్టేశాను, ఇంకా పెట్టవలసినవి ఉన్నాయి. ఇలాగా మా వారు నిమ్మకాయలు తీసుకొచ్చారు. మరి నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది, దీనికి ముందు నిమ్మపళ్ళు ఎలాంటివి ఎంచుకోవాలనేది వీడియో తీసి పెట్టాను, చూడండి. ఇప్పుడు అదే నిమ్మకాయలు చక్కగా ముక్కలు కోసేసి తెచ్చానండి. ఇందులో ఉప్పు ఎంత వేస్తాననేది, ఈ ముక్కలు ఏ షేపులో కోసాననేది, తర్వాత ఏమో దీని ఒక రసం ఎంతవరకు దిగుతుందో ఏంటో అనేది అన్ని వివరంగా నేను చెబుతాను. ఇప్పుడు చక్కగా నిమ్మపళ్ళు అండి, ఇలా ఉన్న నిమ్మపళ్ళు తీసుకొచ్చారు మా వారు. చక్కగా ఈ పళ్ళు చూస్తే బాగున్నాయి కదా. ఇప్పుడు చక్కగాను ఈ పళ్ళు ఏం చేశానంటే, ఈ కాయ పట్టుకుని చక్కగా ఇదిగోనండి ఇలాగా చూసారు కదా, 8 ముక్కలు కదా, అలా 8 ముక్కలుగా కట్ చేశాను. అప్పుడు రసం అనేది చక్కగా మనకి ఇందులో డెవలప్ అవుద్ది అన్నమాట. చాలామంది ఎలా కోస్తారంటే, ఇప్పుడు ఇది కాయ ఉంది కదండి, ఇలా 4 వద్దలుగా కోసేసి వేసేస్తారు. అప్పుడు మధ్యలో ఉండిపోద్దండి రసం, అదేమో ఎండకి అందులో ఎండిపోతుంది. అప్పుడు పచ్చడి అయితే గట్టిగా వస్తుంది అన్నమాట. ఇదేదో మీకు నేను వీడియో కోసం చెప్పడం కాదండి, చేసుకునే పని అది ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే దానికి సార్థకం ఉంటుంది. మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత రేటుతో చేస్తున్నాం కదా. 100 నిమ్మకాయలు తీసుకొచ్చారండి. 100 నిమ్మకాయలు 350 రూపాయలంట. బాగా రేట్లో తీసుకొచ్చేసారు మా వారు. పొల్లికాయలు ఉన్నాయి, బాగా ఎండలో కుదిరిపోతే పైకి ఎక్కడం దిగడం కష్టం కదా అని 2 పోర్లు దాటిన తర్వాత నేను ఎండలో పెట్టుకోవాలి. పైన ఒక షెడ్ లాగా వేసేసారు, దానివల్ల నీడ కూడా వచ్చేస్తుందండి. మరి ఒక రోజులో ఎండేది 4-5 రోజులు పడుతుందన్నమాట. అందుకు చాలా కష్టం, కానీ పిల్లల కొరకని చేస్తాం కదండి. మరి పిల్లలు ఎంత రాళ్ళలాగా ఉన్నా తల్లి లక్కలాగా ఉండవలసిందే కదా. చక్కగా పళ్ళు అయితే చాలా బాగున్నాయి కదా చూస్తుంటే మీకు. అవునండి, ఈ రసం గల కాయలు అన్నమాట. చక్కగా రసం బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ బద్దలుగా కాకుండా ఇలా 8 ముక్కలుగా కొయ్యాలి అంటున్నాను కదా. నేనైతే కత్తిపీట మీద కూర్చుని గబగబా కోసేసుకుంటాను, చాకుతో అయ్యి గమ్మును కోయలేనండి. చక్కగా కోసేసాం కదా. ఇప్పుడు దీనికి ఇది 1/2 కిలో ఉప్పు, ఇది ఎంత పడుతుందో చూపిస్తాను మీకు. ఇది నిమ్మకాయలు కదా, పులుపు ఎక్కువ కదా, ఎక్కువే పడుతుంది. 1/2 కిలోకి మిగులుతుందో లేదో చెప్పలేను ఇప్పుడు. అంటే ఇది బాగా రసం కాయలు ఒకటి కదా, మిగలపోవచ్చు, బహుశా 1/2 కేజీ పట్టేస్తుంది అనుకుంటున్నానండి. అంటే నిమ్మకాయ పచ్చడి ఉప్పు ఎక్కువ పడుతుంది. నిమ్మకాయ పచ్చడి ఎంత పచ్చడికి అంత పచ్చడి అయిపోతుంది అన్నమాట. టమాటా ఉందనుకోండి, 10 కేజీలు అనుకో, 2 కేజీలు పచ్చడి వస్తుంది మనకి, చింతపండు కూడా వేసిన తర్వాత. ఎందుకంటే నీరే కదా, ఆ నీరంతా ఆరిపోతుంది అనమాట. కానీ నిమ్మకాయ పచ్చడి ఎంతకంతా అయిపోతుంది అనమాట. ఇలా కలిపేసాను కదా. చక్కగా ఇక్కడ డబ్బా పెట్టుకున్నానండి. ఈ డబ్బాలో వేసేస్తాను అనమాట. ఇలా కలిపేసి వేసేస్తాను. అలా కలుపుకొని వేసుకుంటే ముక్కలు కలవలేదు అనేది ఉంటుంది అనమాట. కలుపుకుంటూ వేసుకుంటూ ఉంటే ఇది చక్కగా 1/2 కేజీ ఉప్పు పట్టేసిందండి. చక్కగా పట్టేసింది. ఇదిగోనండి, ఇదిగో ఉన్న ఉప్పు కూడా వేసేస్తున్నాను. చక్కగా 1/2 కేజీ పట్టేసింది. ఇంక మనం ఇంకా ఇవ్వాల్సిన పని ఏమి ఉండదు. ఇదైతే పచ్చడి దిగుబడి వస్తుంది కాబట్టి ఉప్పు అనేది ఇంత పడుతుందండి. ఇప్పుడు వేసేసిన తర్వాత ఈ డబ్బాలో మనం అప్పుడప్పుడు రోజు 2-3 మాటలు అటు ఇటు కుదుపుతూ ఉన్నామనుకోండి, పై ముక్కల కిందకి, కింద ముక్కల పైకి వెళ్ళి బాగా ఊరిపోతాయి అన్నమాట. ఊరిపోయి రసం అనేది బాగా వచ్చేస్తుంది బయటికి. అప్పుడు ఈ రేపు ఎల్లుండ ఫుల్ డే పెట్టేస్తానండి. అప్పుడు బాగా సిగుతాయి కదా. అప్పుడు మనం ఇలాగ కలిపేటప్పటికి చక్కగా రసం అనేది చూసారా ఎంత రసం ఉందో, చాలా రసం ఉంది. రసం అనేది చక్కగా ఇందులోకి వచ్చేస్తుంది. అప్పుడు ముక్కలు మాత్రమే పెడతాం. మళ్ళీ మనం ముక్కలు రసంలో వేయవలసిన పని ఉండదు. ముక్కలు బాగా ఎండబెట్టేయాలి. ఒక రోజు మాత్రం 1 గంట ఈ రసం ఉంటుంది కదా, 1 గంట మాత్రం ఇలాంటి బేషన్లో పోసి మనం ఎండలో పెట్టాలి. అప్పటికి గింజలు చాలా మట్టికి వచ్చేస్తాయి రసంలోకి, ఆ గింజలు తీసేస్తాం. అంతేగాని ఇంకా అక్కడెక్కడ ఉన్నాయనుకోండి ముక్కల్లో గింజలు, మనం ఏమి అభ్యంతరం అవసరం లేదు, ఉండొచ్చు, గింజలు ఏమీ కాదు. కానీ నిమ్మకాయ ముక్కల పొడుగ్గా కోసుకున్నాం అనుకోండి, మనకి కలుపుకున్నప్పుడు పచ్చడి పెద్ద బద్ద అయిపోద్ది. నిమ్మకాయ బద్ది నాకు ఒక బద్ద వేసుకుని తింటే ఎంత బాగుంటుందో అంటారన్నమాట. ఈ నిమ్మకాయ పచ్చడి మనం రుబ్బుకునే పని ఉండదు.
ఇక ఇంక రుబ్బుకోము మనం ఇప్పుడు ఉప్పులో వేసేసిన తర్వాత చక్కగా 3 రోజుల తర్వాత సీగుకిన తర్వాత ఎండలో పెట్టేసిన తర్వాత ఆ రసం ఉంటుంది కదా, 1 గంట ఎండలో పెట్టిన రసం, ఆ రసం చక్కగా ఆ రసంలో ఎండుకొని ముక్కలు వేసేసి పక్కన పెట్టేసుకుంటాం. ఎప్పుడు మనకు గ్యాస్ మూసినప్పుడు పచ్చడి కావాలన్నప్పుడు కలుపుకున్నాయి అనేటప్పటికి ముక్కలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంతే, చేతితో కలుపుకోవటమే కానీ పచ్చడి మనం రుబ్బే పని ఉండదు, రుబ్బక్కర్లేదు అన్నమాట. ఈ నిమ్మకాయ పచ్చడి అలా ముక్కల కిందే ఉంటుంది. ఈ దూసు వల్ల చక్కగా కారం వేసిన తర్వాత ఒకలాగా వస్తుంది. మొత్తం అన్నీ చూపిస్తాను కానీ ఎప్పటికప్పుడు వీడియో మాత్రం పెడతాను. నేను ఇప్పుడు వేసిన ఉప్పుకి ఇప్పుడే నీరంతా బయట పులప అంతా చూసారా, నీరు ఎలా వచ్చేసిందా. చక్కగా ఈ కాయ దిగుబడి వస్తుందండి. చక్కగా పులప మనకి కలిసి వస్తుంది రసం. ఇన్ని నీరేగా రసం నీరు పిండక్కర్లేదు. అంటే మనకి రసం గల కాయలు కాదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం రసం ఏరిగా పిండాలన్నమాట. ఒక 25 కాయలు 20 కాయలు మళ్ళీ వేరేగా మనం పిండాలి. అలా పిండనవసరం లేదు. ఇలాంటి పళ్ళు కాయలు కొనుక్కుంటే పచ్చడి పెట్టుకుంటామంటే ఏదో కాయలు లేని మచ్చల కాయలు అవి తెచ్చి పెట్టేసుకుంటారండి చాలామంది. అలా అసలు పెట్టకండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల పచ్చడి పాడైపోతుంది, బాగోదు. మనం నిల్వ కోసం ఎంతో శ్రద్ధగా చేసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు మరి మనం ఏ కాయ ఉంటే కాయ పెట్టకూడదు. ఒక మచ్చ ఉందనుకోండి, అలాంటి కాయ కూడా మనం వేయకూడదు. పోతే పోయింది. ఒక కాయ కోసం ఇన్ని కాయలు పాడు చేసుకుంటామా, వద్దు కదా. మరి అందుకు చక్కగా ఇప్పుడు ఇది ఇలా చూపించేసి మీకు అది కూడా పైన వేసేస్తాను. చక్కగా చూసారు కదా, ఇంతేనండి. ఇప్పుడు చక్కగా ఇలా వేసేసామనుకోండి, ఈ ఉప్పు కూడా ఇలా వేసేసామనుకో చక్కగా అంతే. మనం ఒక 2-3 సార్లు రోజుకి అలాగ కుదపాలి. రేపు ఫుల్ డే, ఎల్లుండి ఫుల్ డే ఉంచేస్తానండి. అలానే మరి లక్ష్మీవారం వేస్తాను ఎండలో వేసేసి చక్కగా 2 రోజులు కానీ లేదా 3 రోజులు ఎండనిచ్చేసి మనం 1 గంట ఎండలో పెడతాం కదా రసం, ఆ రసంలో వేసేసుకుని ఉంచేసుకుంటే పచ్చడిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. కానీ కనీసం ఒక 2 నెలలైనా అలా ఉండిపోవాలి. అప్పుడే ముక్క సీవుకుపోయి పచ్చడి మనం తాలింపు పెట్టుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. చూసారా, నచ్చిందా? నిమ్మకాయ ముక్కలు ఇలానే కోసుకోవాలండి. నిమ్మకాయ పచ్చడి రోడ్లో రుబ్బం కాబట్టి మనం పచ్చడి అనుకూలంగా ఉండాలి అంటే చిన్న ముక్కలుగా కోసుకోవాలి. రసం దిగుబడి వస్తుంది, పచ్చడి జారుగా తయారవుతుంది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.